ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము ఇక్కడందరూ కూడి మనము వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొనుటకు మనకు దేవుడు ఇచ్చిన సమయానికే దేవాతి దేవునికి వేలకొలది వందనాలు చెల్లిస్తూ ముందుకు సాగుతామండి. ఈరోజు రాత్రికాల సమయంలో మనము అంతా చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా మేల్కొనే ఉన్నాడని మనం గుర్తెరిగి ఆకాశంలో నక్షత్రాలను చిత్రీకరించిన అదే దేవుడు మనమల్ని మర్చిపోలేదనియు, ఆయన మన సృష్టికర్త అనియు, చీకటి రాత్రిలో కూడా ఆయన పాటలు పాడుతూ మనకు ఓదార్పును, శాంతిని, ఆశలను ఇస్తాడనియు, మనం ఎలాంటి పగలు మనకు అయిపోయినను గడిచిన సమయము, ఉదయకాల సమయము మనం ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు లేదంటే ఆనందాలు దేంట్లో ఉన్నను కూడా మనం సాయంకాలము ఆయన ప్రశాంతమైన విశ్వాసంలోకి ముందుకు సాగుతూ ప్రార్థించుకుంటూ ముందుకు సాగుదాం. ఈరోజు మనకిచ్చిన వాగ్దానము యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము ఇలా చెప్తుంది. రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు ఉండేవారెవరు అని అడుగుతున్నాడు. ఈ వచనము ఎస్పెషల్లీ అదే లిటరేచర్ గ్రంథంలో ఈ విధంగా చెప్తుంది. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, శక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవము. చూడండి, ఈ వచనాలు మనకు ఎంతో నెమ్మదినిస్తాయి. ఈ వచనాలు ముఖ్యంగా యోబు తన కష్టాలను చూసి న్యాయవంతుడు అని అంగీకరిస్తాడు, కానీ తన యొక్క బాధకు కారణమేమిటో అర్థం కాక తన యొక్క బాధకు దేవునిపై ప్రశ్నలు సంధిస్తాడు. దానికి మనకు యోబు స్నేహితుడైన ఎలీహు సమాధానమిస్తూ, బాధల్లో ఉన్నప్పుడు చాలామంది దేవుని వైపు చూడకుండా కేవలం మన కష్టాల గురించే మాట్లాడతామని చెప్తాడు. ఈ సందర్భంలోనే మనము కూడా మనము దీన్ని అన్వయించుకున్నట్లయితే మనము కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునిపై నిందలు వేస్తూ ఉంటాం. ఏ విధమైన సహజంగా దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకు ఏ మేలు చేయలేదు, మేము ఇంకా కష్టాల్లో ఉంటున్నాము అని. కానీ మనము నిజముగా ప్రార్థించిన ఎడల దేవుడు మన సృష్టికర్త అనియు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోడనియు, మన కష్టాలను అర్థం చేసుకుంటాడనియు మనకు గుర్తు చేస్తుంది. అదేవిధంగా మనము బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడా అని మనం ఎక్కువగా ప్రశ్నిస్తాం. కానీ దానిపై మనము దేవుని మీద ఆధారపడటానికి అది ఒక మొదటి అడుగని చాలామందికి తెలుసుకోవాలని ముఖ్యంగా మనం గుర్తు చేసుకుందాం. అదే మన యొక్క ఏ ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, ఆనందమైన దేవునితో సమాధానం పడి దేవునికి అడిగి మనము ముందుకు సాగుదామని ఈ వాక్యాన్ని ద్వారా మీకు విన్నవిస్తున్నాం. ఈ వాక్యం దీవించులాగన మనము 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షగా దేవా, మీకే వేలకొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ వాక్య భాగంలో చెప్పినట్టు మేము మా యొక్క బాధలు వచ్చినప్పుడే మేము దేవుడు ఎక్కడా అని కాకుండా మా సంతోషాలలో కూడా మా దేవుడు మాకు దయచేసాడని తెలుసుకునే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు. నేటి దినమున మన బిడ్డలు ఎంతోమంది డిఎస్సి ద్వారా వాళ్ళ పోస్టింగ్ వచ్చి వారి యొక్క లొకేషన్కి వచ్చి ఆనందాలతో ఉంటుండగా తండ్రి, వారికి ఆ ఉద్యోగాల్లో ఏ విధంగా ముందుకు సాగాలో నేర్పించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంకా రాని బిడ్డలకు మరి యొక్క అవకాశాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా స్కూల్కు, కాలేజీకి వెళ్ళే పిల్లలు తిరిగి వచ్చి కుటుంబాలతో కలిసి ప్రార్థిస్తుండగా వందనాలు. అలాగే తండ్రి, ఆఫీసులకు కానీ, పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన బిడ్డలు కానీ, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ గృహంకు చేరిన బిడ్డలు కానీ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మాకున్న ఇరుకులు, ఇబ్బందులు ఏమిటో మీకే తెలుసు నాయన, సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఐటీ కంపెనీల్లో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి తండ్రి ఏం చేయాలని ఆలోచిస్తుండగా తండ్రి, వారికి మీరే మార్గం చూపించమని అడుగుచున్నాం. సహాయం దయచేయండి దేవా. ప్రభువా, మేము కష్టాల్లో ఉన్నప్పుడే నిన్ను గుర్తించకుండా తండ్రి, ఆనందాల్లో కూడా మేము నిన్ను ఎదిగి ముందుకు సాగుతుండగా మాకు సహాయం దయచేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి.
అలాగే తండ్రి, ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపి ముందుకు సాగుచుంటుండగా తండ్రి, మాకు మరి యొక్క ఉదయాన్ని దయచేస్తారనియు, ఈ రాత్రికాల సమయంలో మాకు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా సుఖమైన నిద్రను కలుగ చేస్తారనియు, తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం రాత్రి నిద్రించేటప్పుడు మనల్ని దేవుడు మర్చిపోలేదనియు, ఆయన నిశ్శబ్దంలో కూడా మన హృదయాన్ని నింపుతాడనియు మనం గుర్తెరిగి ముందుకు సాగుదాము. దేవుని యొక్క ప్రశాంతత, శాంతి మీకు ఉండును కాక. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం.